నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్పేట గ్రామంలో కిడ్స్ స్కిల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కాకినాడ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులచే ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. సంస్థ ఏర్పాటైన సంవత్సర కాలంలోనే 200 మందికి రకరకాల కోర్సులు నేర్పించి వాళ్ళందరినీ ఉత్తీర్ణులు చేసి ఉపాధి కల్పించారు. కిడ్స్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేసి ఈ 10 సంవత్సరాల కాలంలో రకరకాల సేవా కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ కాకినాడ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులతోటి 2014 డిసెంబర్ 1న స్థాపించడం జరిగింది. ఈ రోజున ఈ అంబారిపేట మా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ప్రాంగణంలో మేము ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాం అన్నమాట. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మేము అనేక వంటి కార్యక్రమాలు, స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, లేకపోతే మన ఎన్విరాన్మెంట్ వాటిల్లో కనుక టాయిలెట్లు కట్టించడం, బొంబాయి తందా లాంటి విలేజ్ల్లో టోటల్గా టాయిలెట్స్ అవన్నీ కట్టించి దాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయటం. రీసెంట్గానే మన విసన్నపేటలో కొండపరవలో ఉండేటువంటి ట్రైబల్ స్కూల్స్ వాటిలో కూడా 1,60,00,000 వెచ్చించి మన రోటరీ వాళ్ళ పార్ట్నర్షిప్ తోటి రెడ్డి ల్యాబ్స్ వాళ్ళ వాటితో చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాం అంబారిపేటలో అంటే, ఇక్కడ మన గరికపాటి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి స్థలంలో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ 250 లక్షలతోటి, అది 95 లక్షలతోటి ఖర్చు పెట్టి పెట్టాము. మా కిడ్స్ స్వచ్ఛంద సంస్థ